కాదు, ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గరగా 20 రూపాయలు అవుతుంది, రూపాయి ఖర్చు. ఇప్పుడు దాన్ని సరిచేయటం, డబ్బులు మిగులుతాయి. రెండవది ఏంటంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక వచ్చేసాక పూర్తిగా పని మీదనే దృష్టి సారించుకోవచ్చు. మనకి అమెరికాలో ఇట్లాగా ఆ రాష్ట్రం ఎన్నికలు ఈ రాష్ట్రం ఎన్నికలను సపరేట్గా జరుగుతాయా? లేదు. యూరప్ ఖండం మొత్తం మీద కూడా మనకి అన్నీ ఒకేసారి జరుగుతాయి. స్థానిక ఎన్నికలు విడిగా జరిగేటటువంటి ఉంటాయి. ఇక్కడ కూడా అందుకే స్థానిక ఎన్నికలు విడిగా జరుగుతాయి రేపు. ఇది ఖర్చు తగ్గించడంతో పాటుగా ఒక క్లియర్ కట్ రెఫరెండం, ప్రభుత్వాలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏ భావజాలాన్ని కోరుకుంటున్నారు, ఇదో పిక్చరైజేషన్ వచ్చేస్తుంది. ఇది వాళ్ళ ఆలోచన అయితే కనబడుతుంది మనకి. కానీ భారతీయ జనతా పార్టీ వ్యూహాలు వెనక వాళ్ళు బలపడాలి, ఎక్కడైనా వాళ్ళే నిలబడాలి అనే ఉద్దేశంతోనే ఉంటాయి నిర్ణయాలు. మహారాష్ట్రలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా. జమిలీ ఎన్నికల విషయంలో కూడా పర్మనెంట్గా, అంటే మొన్న వరకు జరిగిన ప్రచారం దీన్ని కొంచెం అధ్యక్ష ఎన్నికల తరహాలో కూడా మార్చబోతున్నారు, దానికి ఇది ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ ఉద్దేశం ఏమన్నా ఉందా? సాధారణంగా దాన్ని ఏమంటారు, బట్ట కాల్చి మీద వేస్తే ఎతుక్కోమనే మిగిలిన దేశాల్లో చూసుకుంటే ఎక్కువ అధ్యక్ష తరహా ఎన్నికలు జరిగేది. మన భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం ఎవడి వల్ల కాదు. కానీ సవరణలు చేస్తారు కదా, సవరణలో మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అన్నది చాలా క్లియర్. మౌలిక స్వరూపం మనది ఫెడరల్ స్వరూపం, ఫెడరల్ ప్రభుత్వాలు మనకి. అదే సందర్భంలో మనది ప్రధానమంత్రి అంటే మనది బ్రిటన్ తరహా ప్రజాస్వామ్యం. టోటల్ రాజ్యాంగ రూపాన్ని మార్చడానికి కుదరదు. కాబట్టి అది చెయ్యరు. అది వీళ్ళు సోరోస్ టీం జీవించే ప్రచారంలో భాగంగా